హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్లాసులో మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో ఉన్న మ్యాథమెటిక్స్లో నుంచి ఫస్ట్ లెసన్ అయిన ఫస్ట్ ఆర్డర్ ఓడిఈస్ అనే చాప్టర్ నుండి ఈ క్వశ్చన్ చేస్తున్నాము. ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చేసినామంటే సింపుల్గా డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అనేది అయింది. ఇది చెప్తా తర్వాత. ఫస్ట్ దీన్ని ఏం రాసుకోవాలంటే దీన్ని ఫస్ట్ డిఎక్స్ టర్మ్స్ ఉండాలి, తర్వాత డివై టర్మ్స్ ఉండాలి. అందుకోసం సొల్యూషన్లో వై స్క్వేర్ మైనస్ ఎక్స్వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకున్నాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎట్లుంది, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంది. నెక్స్ట్ మనము కంపారిజన్ చేస్తే ఎం ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై అండ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ అనే టర్మ్స్ వస్తాయి. మనం పార్షల్లీ డెరివేటివ్ చేస్తే డో ఎం బై డో వై అవుతుంది. వై అయితే 2y అవుతుంది. ఇది మైనస్ ఎక్స్, 2y మైనస్ ఎక్స్ ఎట్లయితే అంటే దీన్ని 1 అయిపోతుంది, దీని ఏమో 2y అవుతుంది. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి బయట రాసి ఓన్లీ వైకి చేస్తాం, అప్పుడు 1 వస్తుంది. ఇంటూ 1 అంటే అది ఎక్స్ యాజ్ ఇట్ ఈస్. డో ఎన్ బై డో ఎక్స్ దట్ ఈక్వల్ టు 2x వస్తుంది. స్క్వేర్ ముందరకు వస్తుంది, పవర్లో కూడా తగ్గుతుంది. 2 లెక్కలు ఒకటి పోతే ఒకటి ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, డో ఎం బై నాట్ ఈక్వల్ టు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ కాలేదు, ఇక్కడ నాన్ ఎగ్జాక్ట్. ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ నాన్ ఎగ్జాక్ట్. నెక్స్ట్ ఫర్దర్గా మెథడ్ 1 ఏంటంటే ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎన్ ఇంటూ వై అనేది చేయాలి. చేసి మనకు ప్లస్ చేయాలి, ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అది నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది 1 డివైడెడ్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి దానికి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, మనకేం చేయాలి, ఫంక్షన్ అనేది హోమోజీనియస్ చెక్ చేయాలి. ఫస్ట్ ఫంక్షన్ హోమోజీనియస్ అయితే ఇది హోమోజీనియస్ కాకపోతే నెక్స్ట్ సెకండ్ మెథడ్ పోవాలి. అది ఏముంటుంది అంటే ఎంఎక్స్ మైనస్ ఎన్వై ఉంటుంది, దాన్ని చూడాలి. అది సాటిస్ఫై అయితే అది, లేకపోతే ఇంకా ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అనేది అనుకోవడానికి ఇంకా 4 మెథడ్స్ ఉంటాయి. మొత్తం ఈ ఫస్ట్ మెథడ్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై ఫంక్షన్ అనేది ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ అంటే ఈ ఫంక్షన్ హోమోజీనియస్ ఫంక్షనే. ఈడ 2 ఉంది, ఈడ పవర్ 1 అంటే 2, ఇక్కడ 2 పవర్ 2 ఉంది, ఇక్కడ ఒకటి 2 ఉంది. అందుకోసం ఈ ఫంక్షన్ హోమోజీనియస్. ఇక్కడ 2 ఉంది డిగ్రీ, ఇక్కడ కూడా డిగ్రీ 2 ఉంది, ఇక్కడ డిగ్రీ 2 ఉంది. సో అది ఫంక్షన్ హోమోజీనియస్ అవుతుంది. నౌ ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ ఫంక్షన్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేవిధంగా మన హోమోజీనియస్ సాటిస్ఫాక్షన్ అయితేనే ఇది దీనికి వెళ్ళాలి. హోమోజీనియస్ అయింది. నెక్స్ట్ ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అనేది చేయాలి. ఎంఎక్స్ ప్లస్ ఎన్వై, ఎం అంటే ఏంది, దానికి ఇంటూ ఎక్స్తో చేయాలి. అప్పుడు ఏంది, ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై అవుతుంది. ఓన్లీ ఎమ్కి మల్టిప్లై చేయండి, ఇది ఎమ్ కదా, ఎమ్ ఇంటూ ఎక్స్తో చేయండి. అప్పుడు ఎక్స్ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై అంతే రాసిన. ప్లస్ ఎన్ ఇంటూ వై అంటే దీనికి వైతో చేయండి, అంటే అప్పుడు ఏమొస్తే ఎక్స్ స్క్వేర్ వై అవుతుంది. ఈ రెండు క్యాన్సల్, ఎక్స్ స్క్వేర్ వై ఎక్స్ స్క్వేర్ వై క్యాన్సల్ అయితే మనకి ఏమొచ్చింది, ఎక్స్ వై స్క్వేర్ వచ్చింది. మనకి ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏంటంటే 1 డివైడెడ్ బై ఎంఎక్స్ ప్లస్ ఎన్వై అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అందుకోసం ఎంఎక్స్ ప్లస్ ఎన్వైని అనుకున్నాం. దట్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 1 డివైడెడ్ బై దీన్ని దేనికి మల్టిప్లై చేయాలి, మనకు స్టాండర్డ్ ఏదైతుందో ఎండిఎక్స్ ప్లస్ ఎండివైకి మల్టిప్లై. నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మల్టిప్లై అండ్ మల్టిప్లై ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ విత్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లై చేస్తే అప్పుడే 1 బై ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు స్టాండర్డ్ మనకు ఏముంది,
వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై అనేది రాసుకోవాలి ఇంటూ డిఎక్స్ ఉంది. నెక్స్ట్ ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి లోవర్కి మల్టిప్లై చేస్తే ఎక్స్ వై స్క్వేర్ అవుతుంది మైనస్ ఎక్స్ బై వై ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్. అదేవిధంగా దానికి కూడా మల్టిప్లై చేసి ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ డివై ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వై స్క్వేర్ అనేది క్యాన్సల్. అప్పుడు ఏంది 1 డివైడెడ్ బై ఎక్స్ వస్తుంది మైనస్ ఎక్స్ క్యాన్సల్, పైన వై క్యాన్సల్, కింద ఒక వై ఉంటుంది. అప్పుడు మైనస్ వై ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇది క్యాన్సల్. అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ బై ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సేమ్ ఇది స్టార్టింగ్లో మనకి ఎట్లుంది ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై లెక్క కన్వర్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ మనకి ఎట్లా కన్వర్ట్ అయిందంటే ఇది ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0 అనే టర్మ్లో కన్వర్ట్. ఇప్పుడు m1 అంటే ఏంది, ఇది n1 అంటే ఏంది, ఇది ఈ టర్మ్. అప్పుడు మనకి m1 ఈజ్ ఈక్వల్ టు ఏందండి, m1 ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 1/x మైనస్ 1/y అండ్ n1 ఈజ్ ఈక్వల్ టు x by y square నెక్స్ట్ మనకి ఏంటంటే m1 వచ్చింది. అదేవిధంగా చూసుకుంటే n1 వచ్చింది. మనం పార్షియల్గా డెరివేటివ్ చేయాలి. డో m1 అక్కడ x తోటి ఉంటుంది, m అనేది x తోటి ఉంటుంది. అప్పుడు y తోటి చేయాలంటే అని చెప్పిన ఆల్రెడీ. y తో చేసి కాన్స్టెంట్ ఫంక్షన్ 0 అవుతుంది. దీనికి ఏమొస్తుంది, డెరివేటివ్ చేస్తే పైకి వస్తుంది y టు ద పవర్ ఆఫ్ -1 అవుతుంది. అప్పుడు y టు ద పవర్ ఆఫ్ -1కి చేసి ఏమొస్తుంది, -1 ముందరికి వస్తే y టు ద పవర్ ఆఫ్ -2 అవుతుంది. అది కిందికి వస్తే -1 డివైడెడ్ బై వై స్క్వేర్ వస్తుంది. దేనికి 1/yకి 1/yకి ఏమొస్తుంది మనకు -1 డివైడెడ్ బై వై స్క్వేర్ వస్తుంది. అప్పుడు దాని సింప్లిఫికేషన్ చేస్తే 1/y స్క్వేర్ వస్తుంది. దీనికి విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి చేసినాం కదండి, దట్ ఈక్వల్ టు ఓన్లీ ఎక్స్కి చేస్తే వై కాన్స్టెంట్, ఎక్స్కి చేస్తే 1 అవుతుంది. ఈ రెండు ఈక్వలా, దట్ ఈక్వల్ టు అప్పుడు మనకి ఏది డో m1 బై డో వై ఈక్వల్ టు డో n1 బై డో ఎక్స్. ఏంది ఫంక్షన్ అనేది ఎగ్జాక్ట్ అయింది. ఇప్పుడు ఫంక్షన్ ఎగ్జాక్ట్ చేసినాం, ఎగ్జాక్ట్ అయింది. మనకి ఏదే ఫంక్షన్ ఎగ్జాక్ట్ అయింది, m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఫంక్షన్ ఎగ్జాక్ట్ అయింది. ఫంక్షన్ని దీనిలో కన్వర్ట్ చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్ అయింది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. జనరల్ సొల్యూషన్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈక్వల్ టు c. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 అంటే ఏం తీసుకున్నాం, మనకి ఇంటిగ్రేషన్ m1 అంటే 1/x మైనస్ 1/y ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇక్కడ వైల్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ టర్మ్ వై కాన్స్టెంట్, ఇక్కడ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ లేని టర్మ్ని తీసుకోవాలి. ఎక్స్ లేకుండా ఏమున్నాయి, ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ కలిసి ఉంది మొత్తానికి, ఎక్స్ లేని టర్మ్ లేదు. అందుకోసం ఇంటిగ్రేషన్ ఆఫ్ డివై ఈక్వల్ టు సి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/y ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు సి. 1/x అంటే ఏంది, లాగ్ ఎక్స్ మైనస్ దీనికి ఇంటిగ్రేషన్ అనేది బయట రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ దట్ ఈక్వల్ టు సి. అప్పుడు లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే ఎక్స్ బై వై ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ సొల్యూషన్. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఉంటుంది. సెకండ్ మెథడ్లో ఏం లేదు. సెకండ్ మెథడ్ ఇక్కడ మనకు హోమోజీనియస్ అయితేనే ఇది చేయాలి. హోమోజీనియస్ అయినప్పుడు ఈ ప్రాసెస్ వస్తుంది. అది mx ప్లస్ ny ఏదైతే ఉందో ఈ టర్మ్ 0 అయ్యింది అనుకో, 1/0 మొత్తం ఇన్ఫినిటీ వస్తుంది. ఈ 0 కాకుండా ఇది హోమోజీనియస్ అయితే నెక్స్ట్ ఈ ప్రాసెస్ చేయాలి.
నెక్స్ట్ నాన్ హోమోజీనియస్ అయిందనుకో ఫంక్షన్, ఒకవేళ ఎక్స్ వై ప్లస్ వై క్యూబ్ ఉంది ఇక్కడ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ క్యూబ్ వై ఇంటూ డివై ఉంది ఈక్వల్ టు 0. ఇట్లా ఒక ఫంక్షన్ ఉంటే ఇది నాన్ హోమోజీనియస్ కాదు. ఇది హోమోజీనియస్ ఇది డిగ్రీ 2 ఉంది, దీని డిగ్రీ 3 ఉంది కాదు, దీని డిగ్రీ 2 ఉంది, దీని డిగ్రీ 4 ఉంది, హోమోజీనియస్ అయితే కాదు. ఇలాంటి టైంలో మనకి ఎలా వస్తుంది అంటే ఫంక్షన్ వై కామన్ తీసి ఒక ఫంక్షన్ అంటే దీన్ని ఎట్లా రాసుకునేటట్టు ఉండాలి, వై ఇంటూ ఎఫ్ కామా వై ఇంటూ డిఎక్స్ ప్లస్ జీ ఇంటూ అంటే ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కామా వై ఇంటూ డివై ముందర ఎక్స్ ఉండాలి, డిఎక్స్ ముందర వై ఉండేటట్లు రాసుకునేటట్లు వస్తే సెకండ్ మెథడ్ ఏంటంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కాడ అక్కడ ఎంఎక్స్ మైనస్ ఎన్వై వస్తుంది, ప్లస్ ఉన్న తన మైనస్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాబ్లం. ఇది ఉన్న తన మనకి హోమోజీనియస్ కాకుండా ఆ ఫంక్షన్ని ఇలా వై ఇంటూ సంథింగ్ ఇలా రాసుకునేటట్లు వస్తే మనం ఏం చేస్తామంటే వస్తే ఇక్కడ ప్లస్ ఉన్న తన మైనస్ పెట్టుకొని సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉన్న తన మైనస్ పెట్టాలంతే, మైనస్ పెడితే వచ్చింది చేయాలి. కానీ ఎంఎక్స్ మైనస్ ఎన్వై నాట్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వల్ టు అయితే 0 అయితే కాదు. ఒకవేళ అయ్యిందనుకో అది ఇట్లా కాదు, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఓకేనా, అర్థమైందా? అర్థమైతే ఒకవేళ ఏమైనా అర్థం కాకుంటే వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, క్లారిటీ బాగా వస్తుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.